నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి వేడుకలను గ్రామ యువజన సంఘాల నాయకుల ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసి తన జీవితాన్ని త్యాగం చేసి సమానత్వానికి ప్రతీకగా నిలిచారని కొనియాడారు. మహనీయులు చూపిన సామాజిక న్యాయం, విద్య, సమానత్వం అనే మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని, జ్యోతి బాపులే ఆశయాలను కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువజన సంఘాల నాయకులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, కొమ్మట బాబు, వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, గురుగుల శ్రీనివాస్, సురారాములు, బండారి చంద్రయ్య, సమల మహేష్, కరుణాకర్ రెడ్డి, బండారి ప్రశాంత్ బాబు, ఎల్ఎం యాదవ్, పంపరి నగేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి నిజాంపేట మండల కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ప్రజల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఆయన ఈ దేశానికి, భారతదేశానికి ఎన్నో సంస్కరణలు చేసి ఎన్నో ఉద్యమాలు చేపట్టి ఇలా వివిధ బడుగు బలహీన వర్గాలకు చదువు చెప్పించిన చరిత్ర కూడా ఆయనకే ఉంది. మరి ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే మరి పేద బడుగు బలహీన వర్గాలకు చదువు చెప్పించడంలో ఎంతో బ్రాహ్మణులు ఎంతో హింస పెట్టిన, ఎన్ని ఆటంకాలు కలిగించిన మరి పేద ప్రజలకు చదువుతోనే గమ్యస్థానికి చేరుతారు, చదువుతోనే విద్య, చదువుతోనే ఉద్యోగం, అన్ని రకాలుగా బాగుపడతారని ఆమె ఎన్ని ఆటంకాలు ఎదురు చేసిన బ్రాహ్మణులు మరి ఒక కఠోర దీక్షతోని చదువు చెప్పించిన చరిత్ర కూడా భారతదేశంలో జ్యోతిరావు పూలే. మరి ఇలాంటి జ్యోతిరావు పూలే మరి పుట్టడం, భారతదేశంలో పుట్టడం చాలా గర్వకారణం. ఆయన ఆచరణ కానీ ఆయన నడిచిన మార్గములనే అన్ని వర్గాలు చెదరగా నడుస్తాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం.